నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు వార్త నిన్ననో మొన్ననో విన్నాను, అది మీకు చూపిస్తాను ఒకసారి. హైదరాబాద్ గురించి అది విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇది తీన్మార్ వార్త అని చెప్పి V6 న్యూస్ అండి. ఇది మీరు అందరూ వినే ఉంటారు బహుశా. మళ్ళీ ఒకసారి విందాం. ఊరి చుట్టూ పచ్చటి పొలాలు, అటు పక్కకే ఇండ్లు, ఇంటి ముంగట ఇంటెనక చెట్లు, బండ్ల సప్పుడు తక్కువనే. మస్తు ప్రశాంతంగా ఉంటది ఊర్లా. అట్లా సొంతూరు పోయి 4 రోజులు ఉండొస్తే మనసుకు మస్తు నిమ్మలం అనిపిస్తది. మంచి గాలి వీలిస్తే పానం మంచిగా అనిపిస్తది. కానీ పట్నంలా ఇరాం లేకుండా తిరిగే బండ్లు, హారన్ల సప్పుడు, పొగ గొట్టాల లెక్క నడిచే కంపెనీలు, ఇంత ఇంత పరిస్థితి ఎట్లయితుందంటే హైదరాబాద్ లో సుఖమైన గాలి ఏడున్నదంటే సనత్ నగర్ రా. ఒక్క పారి పీల్చినామంటే సీదా పొగ దుమ్ము గాలిగుండెలకు దొరినట్టే. పొద్దు పొల్యూషన్ కంట్రోల్ పోర్టోల్లో చెప్పిండ్రు. పట్నంలో ఏడేడు ఎట్లుంటదని మిషన్లు పెట్టి పరీక్ష పడితే గలీజ్ గాలికి సనత్ నగర్ అడ్డా అయ్యిందట. మిషన్ లో 100 పాయింట్లు చూపిస్తేనే మంచిది కాదన్నట్టు, అసొంటిది 400 పాయింట్లు దాటిందంటే చూడండిగా. ఇంతగానం ఎందుకు ఖరాబ్ అవుతుందంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా. చుట్టుముట్టు కంపెనీలు బగ్గుంటాయి, బండ్ల పొగ కూడా ఎక్కువనే. ఆ పొగ ఈ పొగ దుమ్ము దూసరంగా చిక్కి తాగమైతుందట. అంటే కడమ ఏరియాలలో అంతా తీటగానే ఉన్నట్టు కాదుల్లో. హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా ఏ గల్లీకి పోయినా మంచిగాలి దొరుకుడే మహాభాగ్యం ఉన్నది. చలికాలం అయితే ఇంకింత ఎక్కువనే. పట్నంలో దినామింత మంది పెరుగుతూనే ఉండే, కొత్త బంగ్లాలు కట్టుడు, పాతయి ఉలగొట్టుడు, సడక్ల మీద బండ్ల పొగ కంపెనీల పొగ అన్ని కలిపి హైదరాబాద్ గాలిని దినామింత ఆగం చేయవట్టే. పరిస్థితి ఇట్లనే ఉంటే ఢిల్లీకి పోటీ ఇచ్చుడైతే పక్కా పో. అదండి సంగతి. విన్నారు కదా, హైదరాబాద్ కుకట్పల్లిలో ఇండస్ట్రియల్ ఏరియాలో 400 దాటిందండి. సో 100 ఉంటేనే చాలా ఎక్కువ, అది అప్పటికే డేంజర్. 50 దాటకూడదు యాక్చువల్గా. సో 100 దాకా ఓకే అని చెప్పారు. సరే, ఓకే అంటే మోడరేట్ అని అర్థం అనమాట. సో 100 దాటిందంటే భయంకరం. 400కు వచ్చిందండి. ఢిల్లీలో ఉన్న పరిస్థితి హైదరాబాద్కి వచ్చింది. అయితే హైదరాబాద్లో ఇంత పొల్యూషన్ ఉంటే మరి హైదరాబాద్ ప్రజలు ఎలా బతుకుతున్నారు? రోగాలతో బతుకుతున్నారు, అందులో డౌట్ లేదండి. సో ఇప్పుడు మీ హైదరాబాద్ వాళ్ళకి ఆ జ్ఞానం వస్తలేదు. మేము సఫర్ అవుతున్నాము అనే ఫీలింగ్ మీకు ఇంకా రావట్లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. సో హైదరాబాద్ మొత్తం పొల్యూషన్ ఉంది. ఈ సనత్ నగరు, ఈ కూకట్పల్లి ఏరియా అయితే చాలా భయంకరంగా ఉందని ఇప్పుడు రీడింగ్స్ చెప్తున్నాయి. సో ఇది ఎప్పుడు ఉంటుందా, కొంతసేపు ఉంటుందా, కొంతకాలం ఉంటుందా అంటే చాలా కాలం మటుకు ఇలానే ఉంటుంది. అది ఆన్ అన్ యావరేజ్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియా అన్నాక వాళ్ళు నానా రకాల కెమికల్స్, పొగలు వదులుతూ ఉంటారు. అవన్నీ అట్మాస్ఫియర్లో తిరుగుతూ ఉంటాయి. సో దాంతో అది మీరు పైగా వెహికులర్ పొల్యూషన్ అయితే విపరీతం. సో ఒక 20 ఏళ్ల క్రితమే దానికి అంత ట్రాఫిక్ ఉండేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే హైదరాబాద్ ప్రజలకి, ఎస్పెషల్లీ కుకట్పల్లి సనదర్ ప్రజలకి, ప్లస్ యువకులకి ముఖ్యంగా, మీరు బతకాలి అన్నప్పుడు మీకు ఓల్డ్ ఏజ్ వచ్చే సమయానికి ఈ గాలి పీల్చుకుంటూ బతికారనుకోండి, ఓల్డ్ ఏజ్ దాకా కూడా బతకలేరు. ఒకవేళ బతికిన రోగాలు రొస్తులతో బతకాలి, అది ఫర్ ష్యూర్. మీ పిల్లలు కూడా అలానే బతకవలసి వస్తుంది ఆ వాతావరణం. ప్రజల్లో చైతన్యం లేదు. మేము బతుకుతున్నామా, ఎగ్జిస్ట్ అవుతున్నాం. జస్ట్ మనం అట్లా ఎగ్జిస్ట్ అవుతున్నాం. ఎలా అయితే రాళ్ళు రప్పలు చెట్లు ఎట్లయితే ఎగ్జిస్ట్ అవుతున్నాయి అట్లా ఉన్నాయి అంతే. గోల్కొండ ఖిల్లా అలా ఉంది, అలానే చార్మినార్ అలా ఉంది. కానీ మనం కూడా అట్లానే ఉంటే ఎట్లా అండి? మనలో మార్పు రావాలి కదా. మనకి ఇంత పొల్యూషన్ వస్తున్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి కదా. చేయకుండా నిమ్మక నీరెత్తునట్టు అలా కూర్చుంటే ఎట్లా అన్నట్టండి? అంటే వార్తలు వింటాము, చదువుతాము. ఏదైనా అయితే కనుక, ఏదైనా కుల గజ్జి, ఏదైనా కులం గురించి అన్నారంటే రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి పడతారు. మా పొలిటికల్ పార్టీ అని అన్నారంటే రోడ్ల మీదకి వచ్చి పడతారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి అపోజిట్గా చేస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం అన్న జ్ఞానం ఉంటే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలని జ్ఞానం రావాలి కదండి. మేమేం చేస్తామండి, మేమేం చేయలేము, అది ఇది. నాస్తికులు పెద్ద ఫోజ్ కొడుతూ ఉంటారు అనమాట. ఏమనంటే ఓ సైన్స్ డెవలప్ అయింది, ఇదైంది అదైందని.
మీరు ఫోజు కొట్టడం కాదు, మీకు తెలియదు, మీరు మీరు ఆచరించలేరు. హైదరాబాద్ ప్రజలకి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ తరఫున ఒక ఆఫర్ ఇస్తున్నాం. మేము వచ్చి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయగలుగుతాం. ఉమ్, ఇది సవాల్ అనుకోండి, ఛాలెంజ్ అనుకోండి, వాస్తవం చెప్తున్నాం అండి. ఇక్కడ ఎన్నో ప్రయోగాలు చేసి చెప్తున్నాను నేను. సో మీకు అక్కడికి వచ్చి నేను చేయగలుగుతాను. నా పేరు వెంకటాచాగంటి, నేను చేయగలుగుతాను. మీకు కనుక నిజంగా మీలో మానవత్వం, చీము నెత్తురు లాంటివి ఏమైనా ఉంటే కనుక, మేము బతుకుతున్నాం, మేము మనుషులా బతకాలనుకుంటే మటుకు నా సవాల్ని స్వీకరించండి. తీసుకొని హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేద్దాం. ఓకే, బండ్లను అట్లా నడవనివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియాని అట్లా నడవనివ్వండి, పొల్యూషన్ ఫ్రీ నేను చేస్తానండి. ఇది వేదంలో చెప్పబడింది ఎలా చేయాలని. సో దాని గురించి అనేక పరిశోధనలు చేసి దాన్ని రీడింగ్స్ డేటా కలెక్ట్ చేసి పెట్టుకొని మేము చేయగలుగుతామని చెప్తున్నాం. హైదరాబాద్ ప్రజలు, కుక్కట్పల్లి ప్రజలు, కుక్కట్పల్లి ఎందుకు, చార్మినార్ కూడా అదే, మొత్తం అన్ని ఏరియాలు అవే. సో మనం చేయగలుగుతామండి. ఈ నాస్తికుల్లో ఏంటంటే జాడ్యం ఉంటుందన్నమాట. ఏంటంటే వాళ్ళు చెయ్యరు, ఇంకోళ్ళు చేయనివ్వరు. మీరందరూ ఏంటంటే మామూలు మనుషులు, మీకేం తెలియదు, పాపం నేను ఒక్కడనే ఏం చేస్తానండి, నాకు ఉందండి పొల్యూషన్ కంట్రోల్ అయితే బాగుంటుందని. మీరందరూ కూడగట్టుకోండి. ఎలా కూడగట్టుకుంటామండి, మాకు చేత కాదంటే కూడా నేనున్నాను. నేను నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, మీరు చక్కగా నా ఈమెయిల్కి రాయండి. మీరందరూ కూడగట్టుకోండి, మీ అందరినీ కలిపి మీరందరూ కాస్త దట్టంగా అయి మనం ఎట్టనా పొల్యూషన్ కంట్రోల్ చేద్దాం ప్రయత్నం చేయండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అది చెయ్యదండి, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళని తిట్టడమో బీజేపీ వాళ్ళని తిట్టడమో సరిపోతుంది. ఇది అంతే. బీజేపీ గవర్నమెంట్ ఉన్న సెంటర్లో వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు ఆప్ని తిట్టడమో లేకపోతే కాంగ్రెస్ని తిట్టడమో సరిపోతుంది. వాళ్ళు దీని మీద ఎవ్వరు దృష్టి పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఏ ఐఐటీలు కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లం మేము చేస్తామండి. ఎవ్వరూ సాల్వ్ చేయలేరు. ఇది వేదంలో చెప్పినట్టు చేస్తేనే సాల్వ్ అవుతుంది, ఇంకొక మార్గం లేదు ఇది. సో అలా సాల్వ్ చేయాలంటే దానికి ఎలా అయితే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఖర్చు అవుతుందో దీనికి ఖర్చు పెట్టుకోవాలి. మీకు ఖర్చు పెట్టుకునే దమ్ము లేదు అని చెప్పేసేయండి, వదిలేసి అదే గాలి పీల్చుకొని బతికేసేయండి. ఓకే, తప్పేం లేదు. మీ ఇండస్ట్రీ ఏరియాలో అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళ చేత పెట్టించండి ఖర్చు. అలానే వెహికల్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎడిషనల్ అమౌంట్ పెట్టండి. సో దట్ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. పొల్యూషన్ తగ్గించాలండి. నేను డాక్టర్ వెంకటాచాగంటి, నేను ప్రామిస్ చేస్తున్నా, మీరు కనుక ధనం కూడా కట్టుకోగలిగితే మనం ఖచ్చితంగా హైదరాబాద్ని 100 లోపల ఉండేటట్టు చేయొచ్చు పొల్యూషన్ని ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 100 లోపల ఉంటే మంచిదే అని అంటున్నారు. కాబట్టి 100 లోపల ఉండేటట్టు చేద్దాం త్రూ అవుట్ ద ఇయర్. అలా చేద్దాం. సో దానికి ఖర్చు అవుతుంది. ఎలా అయితే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏదైనా రిజల్ట్ రావాలి అంటే కనుక ఎక్స్పెరిమెంట్ ఎక్విప్మెంట్కి, దానికి, లేబర్కి అంతటికీ ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు పెట్టుకునే స్తోమత మీకు ఉండాలి. సో ఇది నేను అమెరికాలో చేసో, మళ్ళీ రష్యాలో చేసో, జపాన్లో చేసి, ఎక్కడో చేసి వాళ్ళు చెప్పిన తర్వాత మాకు వచ్చి చేయండి అని బతిమాలితే కుదరదండి. ఇప్పుడు మనం భారతీయుల కింద మనం భారతీయులను చేసుకుందాం, మనం చేసి ప్రపంచానికి చూపిద్దాం. హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలుపుదాం, ఒక ప్రయత్నం చేద్దాం. యమునా నదిని క్లియర్ చేస్తా అని చెప్పి 2014లో కేజ్రీవాల్ నేను ప్రామిస్ చేస్తున్నాను నెక్స్ట్ 5 yearsలో క్లీన్ చేస్తా యమునా నదిని అని చెప్పాడండి. 2016 వచ్చింది, అప్పుడేమన్నాడు, నెక్స్ట్ 5 yearsలో నేను క్లీన్ చేసేస్తా చూడండి అన్నాడు. మళ్ళీ 2021 వచ్చిందండి, అప్పుడేమన్నాడు, నేను ఈసారి క్లీన్ చేస్తాను, క్లీన్ చేయకపోతే నాకు ఓటు వేయొద్దు అన్నాడు. అట్లానే 2025లో ఓటు వేయకుండా మానేశారండి ప్రజలు. ఇదే చేయగలుగుతారు మీరు, ఓటు వేయకుండా చేయగలుగుతారు, కానీ పొల్యూషన్ తీయలేకపోతున్నారు. పొల్యూషన్ తీద్దామండి, పొల్యూషన్ నెట్టేద్దాం, మిటిగేట్ చేద్దాం. మిటిగేట్ అంటే ఏంటంటే తగ్గించటము. పొల్యూషన్ తగ్గించామనుకోండి మన శ్వాస బాగుంటుంది, మనం ఆరోగ్యం బాగుంటుంది, మనకి మంచి ఆలోచనలు వస్తాయి, కళ్ళు బాగుంటాయి, చెవులు బాగుంటాయి, ముక్కులు బాగుంటాయి, నోరు బాగుంటుంది, చర్మం బాగుంటుంది. మనం సుఖంగా బతకడానికి, కనీసం మంచి గాలి పీల్చి బతకడానికి అవకాశం ఏర్పడుతుందండి. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వేదంలో తప్పితే ఇంకొక మార్గం లేదు. ఇది నిష్కర్షగా చెప్తున్నాను, ఎవ్వడు చేయలేడు. కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారంటే ఢిల్లీలో ఒక స్మాగ్ టవర్ అని పెట్టారు. అది ఏం చేస్తున్నారు, పెద్ద టవరు, దానిలో మెషిన్లు పెట్టి ఏం చేశారంటే గాలిని పీల్చుకుంటుంది, పీల్చుకొని దానిలో ఉన్న కల్మషాన్ని తీసి ఫ్రెష్ ఎయిర్ని బయటకు వదులుతుంది. చేశారండి, ఒక టవర్ పెట్టారు. ఎప్పుడు, 2019లోనే పెట్టారు.
మరి పెడితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో పొల్యూషన్ వస్తూనే ఉంది. ఎందుకంటే ఒక మెషిన్ సరిపోదు, దానికి ఎన్ని మెషిన్లు పెట్టాలో కూడా నేను వీడియో చేసి పెట్టాను. వందల కొద్ది మెషిన్లు పెడితే కానీ అది అవ్వదు. అలా పెట్టాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్ ఖర్చు అవుతాయి. ఇంకా ఒక్క ఢిల్లీకి అలా అంటే హైదరాబాద్ పరిస్థితి చూడండి. మనకి కొన్ని కోట్ల రూపాయలతో శుభ్రంగా ప్రతి సంవత్సరం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చక్కగా మనం వాతావరణాన్ని క్లీన్ చేయొచ్చండి, మిటిగేట్ చేయొచ్చండి. సో ఈ వీడియో వింటున్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కాస్త అందరూ గెట్ టుగెదర్ అవ్వండి, అయ్యి ప్రయత్నం చేయండి. నేను సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత కూడా మీరు నిమ్మక నీరెత్తునట్టు అట్లనే కూర్చున్నారనుకోండి, మీలో మానవత్వం లేనట్టు, మీరు మనుషులు కాదన్నట్టు. ఈ నాస్తికులందరికీ ఇది ఒక సవాలండి. మేము చేస్తాం. చేయకపోతే నేను ముక్కు నేల కీడ్చి, తెలంగాణ భాషలో ముక్కు నేల కీడ్చి వేదంలో ఏమి లేదని నేను చెప్తా. అదే నేను నిరూపిస్తే మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? మళ్ళీ చప్పట్లు కొట్టుకుంటూ బే అది కాదండి, అమెరికా తెల్లతోళ్ళోడు చేయలేదండి, ఇలా చెప్పుకు తిరుగుతారా? సిగ్గుండాలండి. మీ మనం మనం మన ప్రజలు బాధపడుతున్నప్పుడు, సొల్యూషన్ దొరుకుతున్నప్పుడు రావాలి ముందుకి. మీరు ఓకే మీరు చేస్తారన్నారా, చేసి చూపించండి అనాలి. రావాలి మీరు ముందుకి, ధనం ఖర్చు పెట్టుకోవాలి. నా పాకెట్లోంచి ఒక్క రూపాయి బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఫ్రీగా చేసి పెట్టు. అలా ఎలా కుదురుతుందండి? ఎలా కుదురుతుంది? మీ ఆరోగ్యానికి, మీ ఐశ్వర్యానికి మీరు కష్టపడాలి. సో మీరందరూ కష్టపడితే తలా ఇంత వేసుకుంటే అయిపోతుంది. అది పెద్ద సమస్య కాదు. మీరు ఒక ఒక కాఫీ హోటల్కి వెళ్ళి హాయిగా కాఫీ తాగి ఒక ఇడ్లీ దోశ తిన్నంత ఖర్చు కూడా మీకు ఒక్కొక్కళ్ళకి రాదు, ఒక్కొక్క మనిషికి. అంత ఏముంది అక్కడ? కష్టపడండి, అయిపోతుంది. డెఫినెట్గా మనం చేసేయచ్చు ఈ పని. సో ప్రతి మనిషి కూడా కొంత డబ్బులు వేసుకుంటే మనం ఆ డబ్బుల్ని కూడా పెట్టుకొని చేయొచ్చు. ఎంత ఖర్చు అవుతుందండి దీనికి? మంచి ప్రశ్న వేశారండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎంత ఖర్చు అవుతుంది దీనికి? మనం ఇట్లా ఆలోచిద్దామండి. ఇట్లా అదేంటంటే, మీకు పొద్దున ఆకలేస్తుంది తింటారు, మధ్యాహ్నానికి ఆకలేస్తుంది తింటారు, రాత్రికి ఆకలేస్తుంది తింటారు. సో ఇలా 3 పూట్లా తింటారు, వీలైతే 4వ పూట 5వ పూట తింటారు. సో ఇలా మీరు తింటూ పోతారు. అంటే మీరు తింటూ పోతున్నంత కాలము పొల్యూషన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు మలము మూత్రము అన్నీ వదులుతాం కాబట్టి అది పొల్యూషనే. అలాంటిది వెహికల్స్ కూడా అంతే. నేను వెహికల్లో వెళ్ళను, ఇంకా వెహికల్స్ అన్నీ బంద్, అది వేరే విషయం. కానీ వెహికల్స్ వెళ్తూనే మేము పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఎస్ చేస్తామని చెప్తున్నాం. సో దానికి వెహికల్స్ వెళ్తున్నామంటే ఏ రోజు వెహికల్ వెళ్తే ఆ రోజు తప్పదు. సో అలా సంవత్సరం పొడుగుతా తప్పదు, నెక్స్ట్ సంవత్సరం కూడా తప్పదు. సో ప్రతి సంవత్సరానికి ఇంత ఖర్చు అని అవుతుంది. సో ప్రతి సంవత్సరానికి ట్యాక్స్ లాగా పొల్యూషన్ ట్యాక్స్ అని ప్రతి మానవుడు కడితే అది అవుతుంది. సో ప్రతి మనిషి అంటే హైదరాబాద్లో ఒక్కొక్క మనిషి అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా బతికున్న ప్రతి మనిషి ఒక 100 రూపాయలు ఒక్కొక్కరు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇది ఖర్చు మీకు సంవత్సరానికి, గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి. సో ఇలా ఖర్చు పెట్టుకుంటే మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కొంతమంది ఇవ్వరు, మేము ఇస్తాము, మేము 100 రూపాయలు మేము ఇస్తాం, ఇంకోటి ఇవ్వరు. కుదరదండి. వాళ్ళ పైసలు కూడా మీరు ఇవ్వండి. అదేంటండి మాకు శిక్ష ఏంటండి? మరి వాళ్ళని మీరు నిద్ర లేపండి. సో హైదరాబాద్ ప్రజలందరూ కూడుకొని మీరు అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, గొడవ చేసేస్తున్నారు. సో వాళ్ళని పిలవండి. హైదరాబాద్ అంతా బీఆర్ఎస్ నాయకులేగా గెలిచింది, పిలవండి. చేతనైతే రమ్మని చెప్పండి. వాళ్ళ చేతుల్లో ఇంత ఖర్చు అవుతుంది అంతే. వాళ్ళు మొత్తం హైదరాబాద్కి వాళ్ళు ఖర్చు పెట్టుకోగలరు, ఇంతే ఖర్చు వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న ధనాంతో కూడిస్తే. మీరు వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉందంటే అంత ధనం ఉంది. వాళ్ళని రమ్మనండి, ముందుకొచ్చి మమ్మల్ని పిలవమని చెప్పండి, మేము వస్తాము, పొల్యూషన్ ఫ్రీ చేస్తాం. ఎస్, మేము మొదలుపెట్టిన నెల రోజుల నుంచి మీకు పొల్యూషన్ తగ్గడం మొదలుపెడుతుంది. త్రూ అవుట్ ది ఇయర్ చేసి పెడతాం. దేర్ఫోర్ ఇది చాలా ఈజీ పని. బీఆర్ఎస్ నాయకులు ముందుకు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు మేము బ్రహ్మాండమైన పదవుల్లో ఉన్నాము, మాకు టైం లేదు. మాకు వచ్చేసింది, ఎలక్షన్ అయిపోయి మేము గెలిచేస్తాం, మాకు సంబంధం లేదు. మేము ఆ పొల్యూటెడ్ గాలే పీలుస్తున్నాము, మేము ఆ వెహికల్స్లోనే తిరుగుతున్నాం. మా పిల్లలు మా జనాభా అట్లనే సఫర్ అవుతారు, మేము అట్లనే చచ్చిపోతాం. కానీ మేము మటుకు పొల్యూషన్ తీయము. చైతన్యం చచ్చింది, రక్తంలో ఎరుపు తగ్గింది, అసలు మనిషి బ్రెయిన్లో ఆలోచన శక్తి తగ్గింది. ఏం మాట్లాడుతున్నారు హైదరాబాద్ వాళ్ళంతా? అంత పొల్యూషన్ ఎట్ట బతుకుతున్నారండి? సిగ్గు శరం ఉండాలి కదండి మనుషులకి. యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ టాక్ అబౌట్ ఇట్.
ఊరికే కూర్చొని సభలు పెట్టడం కాదు. మేము ప్రయోగాత్మకంగా చూపిస్తాము. ఒక్క సంవత్సరానికి ఖర్చు పెట్టి చూడండి, రెండో సంవత్సరం నుంచి మీకు అలవాటైపోతుంది. చాలా సింపుల్ విషయం ఇది. సో నాస్తికులందరికీ వచ్చేయండి బాబు, వచ్చేయండి బాబు, మూర్ఖ కామంలారా మీరు వచ్చేసేయండి. మీరైతే కరెక్ట్, ఎందుకంటే మీరు అపోజ్ బాగా చేయగలుగుతారు. కమాన్, ఛాలెంజెస్, ప్లీజ్ 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 ఛాలెంజ్ చేయండి. కొద్దిగా ధనం ఖర్చు పెట్టండి. మీరు చెప్పించి హైదరాబాద్ ప్రజలందరికీ చెప్పండి, ఈ వేదంలో ఏం లేదని చెప్పించండి. మీరెందుకు చేస్తారు? మీరు ఏంటంటే ఒక యూట్యూబ్ వీడియో పడేసేయటం, లేకపోతే ఒక మెసేజ్ పడేయటం, ఇక జన విజ్ఞాన వేదిక అని చెప్పి ఓ మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడతారో బాబు, భయంకరంగా మాట్లాడతారు వాళ్ళు. ఒకసారి 2004లోనో 2004లో అనుకుంటా, ఒక సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఏమనంటే, ఎవరన్నా వేదంలో ఒక ఇది ఉంది, శాస్త్రజ్ఞానం ఉందని ప్రూవ్ చేస్తే 4 కోట్లు 5 కోట్లు ఇస్తా ఉన్నారు. అప్పుడే పెట్టాం. బాబు మేము చెప్తారు రండి బాబు అని చెప్పి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి కూడా మేము వినతి పత్రం పెట్టుకున్నాం. ఒకటి రాలేదు బండి. సో ఇదంతా ఏంటంటే హంబగ్. వాళ్ళు బతకడానికి వాళ్ళు ఏదో రకంగా, ఎందుకంటే హిందూ మతం అంటే వాళ్ళకి విపరీతమైన ద్వేషం ఉంటుంది. సో ఆ ద్వేషం కొద్దీ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళైనా సరే ధనం ఖర్చు పెట్టుకుంటా అంటే చెప్పండి, మేము వస్తాము, చేసి చూపిస్తాం. ఓకే, శాస్త్రపరంగా చేసి చూపిస్తాము. మీరు మెషిన్లు తెచ్చుకోండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తెచ్చుకోండి, పెట్టుకొని ఏమైనా చేసుకోండి. ఓకే, రెడీ అయితే చెప్తే కాస్త మేము కూడా రెడీ అవుతాం. ఓకేనా? హైదరాబాద్ ప్రజలు కాస్త నిద్ర లేవండి. మరీ ఇంత స్తబ్దతగా ఉండటం అంటే అసహ్యంగా ఉందండి. ఏమైనా మాకు అవసరం లేదు అంటే కుదరదండి. మీరు పీలుస్తున్నారండి గాలి, చాలా భయంకరం అండి అది. అలా పీల్చకండి. మంచి గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు 400 ఉంది పొల్యూషన్ అక్కడ. సో ఏక్యూఐ దాన్ని 100 లోపలికి తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎంత తగ్గితే వీలైనంత మనకు తగ్గిస్తూ, ఎందుకంటే రోజువారీ పొల్యూషన్ వచ్చి పడిపోతూ ఉంటుందన్నమాట అక్కడ. రోజు ఇండస్ట్రీస్ నడుస్తాయి, వెహికల్స్ నడుస్తాయి, అందరూ పొల్యూషన్ చేకూర్చి పెడుతూ ఉంటారు. సో ఆ పొల్యూషన్ వాయువు, ఇప్పుడు మనం వాయు కాలుష్యం గురించి మాట్లాడుతున్నాం. నేల కాలుష్యము, నీటి కాలుష్యం, దీని సంగతి మాట్లాడుతున్నాం. మనం వాయు కాలుష్యం గురించి మాట్లాడుతున్నాం. సో ఈ వాయువును పీలుస్తున్నాం మనం. సో ఈ వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాము. దయచేసి మీరందరూ కూడగట్టుకొని ప్రయత్నం చేయండి. చేస్తే మనం చేయగలుగుతాము. ఓకేనండి? సో దానికి మాకు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది, హైదరాబాద్లో ఏర్పాటు చేశాను నేను. సో దానికి దానికన్నా మీరు ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా మేము చేయగలుగుతాం. కానీ ఎవరో ఒకళ్ళిద్దరు ఇవ్వటం కాకుండా మీరు అందరూ కలిసి కట్టుకొని, ఓకే మీరు ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, మేము ప్రయత్నం చేస్తాము అంటే చెప్పాను కదండి. మనిషికి 100 రూపాయలు సంవత్సరానికి. అంటే పుట్టిన పాప దగ్గర నుంచి చనిపోబోయే ముసలివాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు 100 రూపాయలు, హైదరాబాద్ ఉన్న జనాభా అంతా కూడా ఇస్తే బ్రహ్మాండంగా చేయగలుగుతామండి. సో ఈ ప్రయత్నం మీరు అందరూ చేస్తే 100 రూపాయలు ప్రతి మనిషికి పెద్ద ఖర్చు అండి. ఓ ఫ్యామిలీలో 5 ఉన్నారు కూడా 500 రూపాయలు అవుతాయి. సో సంవత్సరానికి ఇది కూడా అంటే మీరు రోజువారీ లెక్కేసుకుందాం. 500 రూపాయలు అంటే రోజుకి 1.5 రూపాయలు మహా అయితే. సో ఇది ఫ్యామిలీకి రోజుకి 1.5 రూపాయలు. సో ఇది చాలా తక్కువ అమౌంట్ అండి. దానికి మేము తప్పకుండా వచ్చి ఫుల్ అన్ని ఏర్పాట్లు చేసి పొల్యూషన్ తగ్గిస్తామండి. సో దయచేసి మీరందరూ కూడగట్టుకొని ఇది చేయండి. చేయగలిగితే మనం అంతా సంతోషంగా సుఖంగా ఉంటాం. హైదరాబాద్ ప్రపంచ పటంలో నంబర్ 1గా నిలవచ్చు. ఎస్. సో తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రయత్నం చేద్దాం. ఓకే, కుక్కట్పల్లిలో ఉన్నది బహుశా మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు ఉన్నారని విన్నాను నేను. వాళ్ళలో కూడా ఇట్లాంటి జీవం చచ్చిపోయిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నాకు. సో ఎందుకంటే అక్కడ ధనికులు అనేక మంది ధనికులు ఉన్నారు అక్కడ. సో ఏంటో మరి నాకు అర్థం కాలేదు. నాకు అవసరం ఏంటి వాడిని బాగు చేయడం, నాకు అవసరం ఏంటి? బాగు చేయాలరా బాబు. పక్క వాడిని బాగు చేస్తేనే మనం బాగుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. పక్క వాళ్ళ చుట్టుపక్కల అందరూ బాగుపడ్డారనుకోండి, మనకు అంతకంటే సుఖం ఇంకోటి ఉంటుంది. ఇది డెఫినెట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో మన బంధువులు బాగా రిచ్ అవ్వాలని గుర్తుపెట్టుకోండి. అలా అవ్వాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇలా అనుకోండి. అదే మంచిదండి. అందరూ ఆరోగ్యంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, లేకపోతే ఉండలేమండి, కష్టం. సో అందరూ కూడా ప్రయత్నం చేయండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేయలేదు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు ఓన్లీ మెషిన్లు పెడతారు, రీడింగ్ చేస్తారు, ఇది రీడింగ్ అని చెప్తారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేరు. గవర్నమెంట్ వాళ్ళు చెయ్యరు. వాళ్ళు దుర్మార్గులాయ. వాళ్ళకేం మాకు పదవులు ఉన్నాయి. ఇక మిగిలింది ఏంటి? అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి
ఓకే, ఇది చేయగలిగితే బాగుంటుంది. యజ్ఞయాగాదులు చేసే మీ కేసీఆర్ గారు ఈ విషయానికి సమ్మతిస్తారని అనుకుంటున్నాను. మీకు పెద్ద ఖర్చు కాదు, మీ పాకెట్లో ఇంత చిల్లిగవ్వ అది. సో తీసి పెట్టండి, అయిపోతుంది. హైదరాబాద్ను సుభిక్షం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ది తెలంగాణ అంతా మీరు ఎలక్ట్ అవుతారు తప్పకుండా అని నా యొక్క భావన. అట్లానే ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ మీరు గనక చేయగలిగితే మేము ముందుకొచ్చి పొల్యూషన్ ఫ్రీ చేస్తాం. పొల్యూషన్ లేకపోవడం అంటే ఏంటో మీకు, పొల్యూషన్ లేని చోటుకి వెళ్తే మీకు అర్థమవుతుంది. చాలా హాయిగా, మనసు ప్రశాంతంగా ఉండి బుర్ర క్లియర్గా ఉంటుంది. సో అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలతో పాటు మంచి గుణాలు పెరుగుతాయి. ఇవన్నీ శాశ్వతం అండి, చాలా బాగుంటాయి కూడా. ప్రయత్నం చేద్దామండి. సో నేను నాకు ఆ డిస్క్రిప్షన్లో కింద నా యొక్క నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో ఎవరన్నా కనుక ముందుకు వచ్చి మేము హైదరాబాద్ వాళ్ళంతా ఇలా చేస్తామనే పని అయితే చేయొచ్చు. లేదు మా మా చేత కాదండి అనుకుంటే కనీసం మేము వేదాలలో రీసెర్చ్ చేస్తున్నాము, అమెరికాలో ఒక యూనివర్సిటీ పెట్టి దాన్ని ఆన్లైన్ యూనివర్సిటీ పెట్టుకొని మన తెలుగు ప్రజలందరికీ తెలుగులోనే చక్కగా వేదాలు నేర్పిస్తున్నాము. సో మీరు దానికి ఏమైనా సహాయం చేయగలిగితే కనీసం దానికన్నా మీరు సహాయం చేయండి. చేస్తే ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీకు ఆ, ఆ, అది నాన్ ప్రాఫిట్ కాబట్టి మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది కూడాను. సో అది కూడా మీరు చేయొచ్చు. ఉంటానండి. ఓ